షాద్నగర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇలా చెప్తే అది చాలా చిన్న విషయం అవుతుందేమో, కానీ ఇది అభివృద్ధి చెందడం కాదు, బీభత్సం సృష్టించబోతుంది. మిస్ అయితే మళ్ళీ అవకాశం రాదు. మనకు ల్యాండ్ ఎక్కడైనా అఫోర్డబుల్ గా దొరకచ్చు, బట్ దానికి ఎంత డిమాండ్ ఉంటది అన్నది కూడా చూసుకోవాలి. బూర్గులా షాద్నగర్ ఏరియా మెయిన్ గా సినీ సెలబ్రిటీస్, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళు ఎంచుకున్న ప్లేస్ అన్నమాట. అండ్ ఇదే ఏరియాలోనే సినీ సెలబ్రిటీస్ కి ఫార్మ్ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే NH44 బెంగళూరు హైవే ఆనుకునే ఉంటది. అండ్ ఈజీ యాక్సెస్ టు ORR అండ్ ఎయిర్పోర్ట్ విత్ ఇన్ 20 minutes లో రీచ్ అవ్వచ్చు. అండ్ అలాగే ప్రపోజ్డ్ MMTS టు షాద్నగర్ ఆల్సో. అండ్ ఇండస్ట్రీస్ సైడ్ చూసుకుంటే ఒకవైపు మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ ఇంకో సైడ్ బూర్గులా బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ అలాగే పోలేపల్లి సిజ్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, MSN ల్యాబ్స్, నాట్కో ఫార్మా, పోకర్నా ఇలా జాబ్స్, ఫ్యాక్టరీస్, గ్రోత్ అంతా ఒకే చోట ఉంటాయన్నమాట. అంతేకాకుండా విత్ ఇన్ డిస్టెన్స్ లో ఒకవైపు కన్హశాంతి వనం, ఇంకోవైపు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ సింబయోసిస్ ఇన్స్టిట్యూట్, ఇస్రో, NRSC అండ్ కమ్మదనం ఫారెస్ట్ పార్క్ ఇలా ఈ బెల్ట్ మొత్తం అటు టూరిజం కి, ఇటు ఎంప్లాయ్మెంట్ కి అండ్ ఎడ్యుకేషన్ కి కూడా ఒక పెద్ద హబ్ లాగా మారబోతుంది. అండ్ రాబోయే RRR కి కూడా పక్కనే ఉంటుంది. నెక్స్ట్ 3-5 years లో ఈ ఏరియా 100% ఒక మెగా కారిడార్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఇప్పుడు డిలే చేస్తే నెక్స్ట్ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. మీరు కనుక బూర్గులా షాద్నగర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ట్రస్టెడ్